చరిత్ర న్యూస్. నేను మీ శిల్ప. ఈ రోజు మనతో ఉన్నారు తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకులు, మహాత్మా జ్యోతిరావు పూలే జాతీయ అవార్డు గ్రహీత, సాహో యూత్ అసోసియేషన్ మర్రిగూడ వ్యవస్థాపకులు శ్రీ సుంకరబోయిన సత్యనారాయణ యాదవ్ గారితో చరిత్ర న్యూస్ ముఖాముఖి. వెల్కమ్ టు చరిత్ర న్యూస్ ఛానల్ సార్. మీ పరిచయం గురించి చెప్తారా? నా పేరు సుంకరబోయిన సత్యనారాయణ యాదవ్. మా తల్లిదండ్రుల పేరు సుంకరబోయిన జంగిలే యాదవ్ ఎల్లమ్మ గారు. మాది నల్గొండ పట్టణ పరిధిలోని మర్రిగూడ గ్రామం. నా విద్యాభ్యాసం బాల్యం అంతా నల్గొండ జిల్లాలో నల్గొండ టౌనే. మీ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవచ్చా? మా కుటుంబం వచ్చేసి వ్యవసాయ ఆధారిత కుటుంబం. మా తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా చేస్తుంటారు. మాకు వ్యవసాయ కుటుంబం మాది. ఓకే సార్. సో మీరు సాహో యూత్ అసోసియేషన్కు వ్యవస్థాపకులు కదా, అసలు ఈ వ్యవస్థను మీరు ఎలా స్థాపించాలని అనుకుంటున్నారు? అంటే ఎలా మీకు ఇన్స్పిరేషన్ చెప్తారు? ముఖ్యంగా ఏంటంటే చాలామంది ఈ రోజుల్లో ఉన్నటువంటి యువకులు కానీ విద్యార్థులు కానీ చిన్న చిన్న ఇబ్బందుల వల్ల విద్యకు దూరం కావడం జరుగుతూ ఉంది. పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థులకు తల్లిదండ్రులు కనీస అవసరాలైనటువంటి పెన్ను పుస్తకాలు కొనేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు వారికి ఏదో ఒక విధంగా సాయం చేసి వారికి విద్యను అందించాలనేది నా ఒక లక్ష్యం. దాంట్లో భాగంగా నేను ఒక్కరినే సాయం చేస్తే నా దగ్గర కూడా అంత డబ్బు ఉండదు కాబట్టి ఒక్కరిద్దరికి మాత్రమే చేయగలుగుతా. ఎంతోమంది చేయాలంటే ఇంకా దీన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఒక యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే సార్, నైస్, థ్యాంక్ యూ. అండ్ ఈ సాహో యూత్ అసోసియేషన్ నుండి మీరు ఎన్ని సంవత్సరాల నుండి సహాయ సహకారాలు ప్రజలకి అందిస్తున్నారు? మేము 2015లో ఈ సాహో యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు అనేక సార్లు ఎంతోమంది విద్యార్థులకు విద్యకు కావాల్సినటువంటి సామాగ్రి కానీ, ఆటలకు సంబంధించిన క్రీడా సామాగ్రి కానీ, అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే మా సాహో యూత్ అసోసియేషన్ అనేది కరోనా సమయంలో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో అందరినీ అవేర్నెస్ చేయడం కోసం మాస్కులు కానీ, శానిటైజర్ కానీ, అదేవిధంగా ఉన్నటువంటి హాస్పిటల్కి వచ్చినటువంటి పేషెంట్ అటెండర్లకు కానీ భోజనం పంపిణీ చేయడం కానీ, ముఖ్యంగా కరోనా విషయంలో అందరికీ ధైర్యం చెప్పి మేము అదేవిధంగా శానిటైజేషన్ చేయడం కానీ, వీధులు క్లీన్ చేయడం కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఓకే సార్, మీరు సాహో యూత్ అసోసియేషన్ నుండి ఎలాంటి సేవలు మీరు ప్రజలకు అందించారు? అదే ముఖ్యంగా ఇప్పుడు ఏదైనా జరుగుతున్నప్పుడు వాటి మీద అవగాహన కల్పించడంతో పాటు మేము ఎప్పటికప్పుడు విద్యార్థులను మోటివేట్ చేయడము, అదేవిధంగా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి చెడు వ్యసనాలను నిర్మూలించేందుకు సమాజ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేసి ఎంతోమందిని మోటివేట్ చేస్తున్నారు. మీ ఫ్యామిలీ గురించి వివరించండి. ఒక బాబు ఉన్నాడు. మా అమ్మ నాన్నలు వ్యవసాయ కుటుంబంలో ఉన్నారు, వ్యవసాయం చేసుకుంటారు. అదేవిధంగా మా అన్నయ్య ఉన్నాడు. మాకు చెల్లె ఉన్నది, వారికి కూడా పిల్లలు లేరు. చెల్లెకి అన్నయ్య వాళ్ళకి కూడా పిల్లలు ఉన్నారు. ఓకే సార్, మీరు యూత్ అసోసియేషన్ స్థాపించారు కదా, సో ఈ యూత్ అసోసియేషన్ స్థాపించాక దానికి కొంచెం డబ్బు అవసరం అవుతుంది. సో అది మీకు ఎలా అందుబాటు అవుతుంది? మొదటగా మేము యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నప్పుడు మా యూత్ సభ్యులందరం కలిసి నెలకి కొన్ని రూపాయల చొప్పున పొదుపుగా చేసుకొని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. తదనంతరము భారత యువజన సర్వీసుల శాఖ, నెహ్రూ యువ కేంద్రం వాళ్ళు, మై భారత్ వాళ్ళ నుండి మాకు దాదాపుగా ఇప్పటివరకు 1 లక్ష రూపాయల పైగా అందించడం జరిగింది. వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో గవర్నమెంట్ పథకాలతోటి మేము సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. వెల్ సార్, థ్యాంక్ యూ. అండ్ ఈ యూత్ అసోసియేషన్ వెనక ఏమైనా రాజకీయ లాభాపేక్ష ఏమైనా ఆశిస్తున్నారా? ఏమైనా ఉందా? రాజకీయం ఉద్దేశించి అయితే సేవా కార్యక్రమం మొదలు పెట్టలేదు, యూత్ని స్టార్ట్ చేయలేదు. కేవలం సమాజ సేవ చేయాలనే లక్ష్యంతో ఈ యొక్క మేము సాహో యూత్ అసోసియేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఒక్కనే కాకుండా మా ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తులు, యువకులు ఒక 20-30 మంది కూడా అందరూ సేవ చేయాలనే దృక్పథంతో అందరం కలిసి సమిష్టిగా మేము సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఓకే సార్, వెల్. అండ్ ఏ ఆశయాల కొరకు మీరు ఈ యూత్ సేవలని స్థాపించారు, అసోసియేషన్ స్థాపించారు? ఈ సమాజ అభివృద్ధి కోసం ముఖ్యంగా ఏంటంటే దేశం మనకి ఏమి ఇచ్చిందని కాకుండా ఈ దేశానికి మనం ఏం చేస్తున్నాం అనే ఆలోచనతోటి ఇప్పుడు ఎంతోమంది ఉండరు మనకు ఫ్రీడమ్ ఫైటర్స్. వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని స్వామి వివేకానంద ఉంటూ ఆయన 39 సంవత్సరాలకి మన భారతదేశం యొక్క పేరు ప్రఖ్యాతలను విశ్వవ్యాప్తం చేసినటువంటి గొప్ప మహనీయుడు. అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని సమాజ అభివృద్ధిలో మనం కూడా భాగస్వాములు కావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మీకు అంటే మీ ఇన్స్పిరేషన్ తెలుసుకోవచ్చు ఎవరు? మా ఇన్స్పిరేషన్ వచ్చేసి నాకు ముఖ్యంగా స్వామి వివేకానంద, తర్వాత జ్యోతిరావు బాపులే. దాంతోపాటు మా తల్లిదండ్రులు కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్. వాళ్ళు నన్ను ఎంతోగానో ప్రోత్సహిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు మా భార్య కూడా నాకు ఏ కార్యక్రమం చేసినా కూడా ఆమె నాకు వెన్నంటుండి ముందుకు నడుపుతుంది. ఓకే, వెల్. అండ్ మలిదశ తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంటో తెలుసుకోవచ్చా? మలిదశ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఈ తరుణం తప్ప మళ్ళీ ఇంకోసారి తెలంగాణ రాదు, ఇప్పుడే డూ ఆర్ డై ఏదైనా అని చెప్పేసి అక్కడ కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో పాటు మేము కూడా అతన్ని
ఇన్స్పైర్గా తీసుకొని తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఎన్జీ కళాశాలలో చదువుతా ఉన్నా. ఆ సమయంలో నేను మలిదశ తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక అనేది మన సెమిరాంలో ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమ నాయకులను, అక్కడ అప్పట్లో ఉన్నటువంటి జేఏసీ నాయకులను, దుచ్చర్ల సత్యనారాయణ కానీ, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉన్నటువంటి విద్యార్థి నాయకులను కానీ, ప్రొఫెసర్లను కూడా పిలిపించేసి ఆ రోజు సొంతంగా తెలంగాణ విద్యార్థి ఉద్యమ చైతన్య సభను నిర్వహించి ప్రతిరోజు దీక్షలు తీసుకొని దాన్ని ఛాలెంజ్గా తీసుకొని తెలంగాణ ఉద్యమంలో ముందుండే మేము పోరాటం చేయడం జరిగింది. నైస్ సార్. ఫైనల్గా అండ్ మీ జీవిత లక్ష్యం గురించి చెప్పండి. మేము సమాజానికి సేవ చేయడమే మా లక్ష్యం. నా ఫ్యామిలీతో పాటు నేను ఎక్కువగా ఫ్యామిలీ కంటే ఎక్కువ సమాజం గురించి ఆలోచిస్తా. ఎప్పుడు ఏదైనా మంచి చేయాలని ఆలోచించి చేస్తా. ముఖ్యంగా విద్యార్థులను ఈ యొక్క చెడు వ్యసనాల నుంచి కాకుండా చెడు వ్యసనాలను పోయి మంచి దారిలో నడవాలి, ఈ సమాజ అభివృద్ధికి బాగుపడాలి. ముఖ్యంగా యువకులు ఏంటంటే విద్యార్థులు కూడా మీరు ఏ పని చేస్తారో ఆ చదువుని మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలి, తల్లిదండ్రులను గౌరవించుకోవాలి, తల్లిదండ్రులకు వారి యొక్క కళలను సాకారం చేయాలి. మనల్ని కన్నందుకు ఆ తల్లిదండ్రులు సంతోషపడాలి, గర్వపడే విధంగా పెరగాలి. ఈరోజు మీ పుట్టినరోజు కదా, ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే సార్ ఫ్రమ్ జనచరిత్ర న్యూస్. సో ఈరోజు మీ పుట్టినరోజు సందర్భంగా యూత్ అసోసియేషన్ స్థాపించారు కాబట్టి యూత్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను ముఖ్యంగా యువతకు ఒకటే చెప్పదలుచుకున్నాను. ఏంటంటే తల్లిదండ్రులు మిమ్మల్ని చదువుకోమని చెప్పేసి కాలేజీలో పంపుతారు, స్కూల్కి పంపుతారు. మీరు వారు కళల కోసం మీరు ఖచ్చితంగా కాలేజీ వేరంటే స్కూల్ వేరంటే చదివి మంచి ర్యాంకర్లుగా కావాలి. ముఖ్యంగా విద్యార్థులు, యువకులు మీరు ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఆ లక్ష్యం కోసం ఒక ప్రణాళిక చేసుకొని ఆ లక్ష్యాన్ని సాధించుకొని మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడాలి, తల్లిదండ్రులని గౌరవించుకోవాలి. అదేవిధంగా ముఖ్యంగా యువకులు ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో చాలామంది చెడు వ్యవస్థకు బానిసలు కావడం జరుగుతూ ఉంది. ఆ యొక్క మద్యం కానీ, డ్రగ్స్ కానీ ఇవన్నిటికీ బానిసలు కాకుండా యువకులు మంచి అలవాట్లను నేర్చుకొని మీరు సమాజ అభివృద్ధిలో, దేశ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలని, మీరు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని. ముఖ్యంగా మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళు చెమటోడ్చి మిమ్మల్ని చదివిస్తారు కాబట్టి మీ యొక్క తల్లిదండ్రులు ఎప్పుడు సంతోషపడతారంటే మీరు మంచిగా భవిష్యత్తులో చదువుకొని ఉన్నత శిఖరాల్లో ఎదిగినప్పుడు అప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూసి ఆనందపడతారు. మిమ్మల్ని కన్నందుకు గర్వపడే విధంగా మీరు కూడా మంచి లక్ష్యం పెట్టుకొని ఉన్నత స్థితిలో ఉండాలని చెప్పేసి కేవలం ఒక చదువులనే కాకుండా ఒక బిజినెస్లో కానీ, ఒక వ్యాపారంలో కానీ మంచి ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రుల గౌరవం నిలబెట్టాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మా ఛానల్కి వచ్చి మీరు ఈరోజు మీ బర్త్డేని బట్టి మీరు ఇచ్చే సందేశాన్ని బట్టి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా ఇలాంటి యూత్ అసోసియేషన్స్ ద్వారా మరిన్ని సేవలు సమాజానికి చేయాలని, ఇంకా మీరు అంచెలంచెలుగా ఎదగాలని జనచరిత్ర న్యూస్ తరపున మేము హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.